రాజకీయ నాయకుడు అనేటోడు మొత్తానికి ఆయనకు పదవి వచ్చినా పవర్ వచ్చినా ఆ పదవిని ఆ పవర్ను ప్రజల కోసం అసలే యూజ్ చేయడు. ఆయన స్వలాభం కోసం, ఆయన ఆస్తులు కాపాడుకోవడానికి, ఇంకేమనంటే ధనాన్ని పోగు చేసుకోవడానికి తప్ప ప్రజల కోసం పని చేద్దామనేటువంటి ఆలోచన ఒక్క నాయకునికి కూడా రాదు. దాదాపు మ్యాక్సిమము దొంగ నాయకులే ఎక్కువ ఉంటారు. దొంగ నాయకులు వాళ్ళ పదవులు కాపాడుకోవాలి, వాళ్ళ ఆస్తులు కాపాడుకోవాలి, లేకపోతే పైసలు సంపాదించాలి అనేటువంటి ఆలోచన మీదనే ఉంటారు దొంగ నాయకులు. మ్యాక్సిమం తక్కువనే ఉంటారు. ప్రజల కోసం పని చేద్దామనేటువంటి నాయకులు చాలా తక్కువగా ఉంటారు. ఎమ్మెల్యేలు ఆ ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గానికి దొరకడం చాలా అదృష్టం. ఏది ప్రజల కోసం పనిచేసేటువంటి ఎమ్మెల్యే ఆ నియోజకవర్గానికి దొరకడం చాలా అదృష్టం. ఇక అట్లాంటి ఎమ్మెల్యే మీ ఏరియాలో మరి మీ నియోజకవర్గంలో ఉంటే తనను ఎల్లవేళలా కాపాడుకోరు. ఇక ఎందుకంటే దాదాపుగా మ్యాక్సిమంగా అంత దొంగ నాయకులే ఉంటారు. మ్యాక్సిమం దొంగ నాయకులే ఉంటారు మొత్తం. ఇకపోతే ఇంకొక విషయం ఏంటంటే ఏకంగా 1500 కోట్ల భూమిపైన ఓ మంత్రి కన్నుబడిందట. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి కన్నుబడిందట. చిన్నగా ఇంత లాభం, చిన్నగా ఇంత లాభం కాదు, ఏకంగా 1500 కోట్ల భూమిపైననే ఆ మంత్రి కన్నుబడ్డదట. ఇక ఊకుంటాడా మంత్రి? ఆయనకు పదవి ఉన్నది, పవర్ ఉన్నది. 1500 కోట్ల రూపాయల భూమి, దాన్ని ఓడగొట్టుకుంటాడా? ఇక ఎట్లా పెట్టి దాన్ని కబ్జా చేసేయాలి, దాన్ని గుంజాలి. ఇగో ఇట్లాంటి ప్రయత్నం. అలాగ పవర్ వచ్చినా పదవి వచ్చినా పరిస్థితి ఇగో ఇట్లనే ఉంటుంది. ఇది మన ఎంపీ రఘునందన్ రావు చెప్తున్నటువంటి మాట. ఇక రింగు రోడ్డు దగ్గర 85 ఎకరాల భూమి పైన నజర్ పడిందట. ఎక్కడుంది ఈ భూమి? రింగు రోడ్డు దగ్గర ఉన్నదట. మరి ఆ మంత్రి ఎవరు? ఆ పుణ్యాత్ముడు ఎవరు? ఆ దొంగ మంత్రి ఎవరు అనేది చెప్పలేదు. కానీ మొత్తానికి ఓ మంత్రి మాత్రం కన్నుబడింది. ఆ మంత్రి ఎవరో మరిగా. ఇక 3 తరాలుగా అందులో ఉంటున్న గిరిజనులు, ఆ 85 ఎకరాల భూమిలో 3 తరాలుగా ఉంటున్నారట గిరిజనులు. ఆ గిరిజనులు ఉన్నటువంటి భూమి మీదనే ఆ మంత్రి కన్నుబడిందట. మరి ఆ గిరిజనులను పక్కకు నెట్టేస్తాడా? వాళ్ళని ఖాళీ చేపిస్తాడా? మరి ఎట్లా ఆ భూమిని లాక్కుంటాడో ఇక చూడాలి. మరి భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే యత్నం, ఇగో ఇది కథ. ఆ మంత్రి చేస్తున్నటువంటి దందా ఇగో ఇది. ఆ భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేటువంటి ప్రయత్నం చేస్తుండట. పోలీసులను అడ్డు పెట్టుకొని స్థానికులపైన కేసులు, హైకోర్టు ఆదేశాలను కూడా పోలీసులు పట్టించుకోవట్లే. ఇక బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలనమైనటువంటి ఆరోపణలు. ఇవాళ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చెప్పినాడంటే ఇక అది అర్థం చేసుకోవాలి వ్యవహారం ఏ తీరులో నడుస్తుందో. ఇవాళ ప్రభుత్వంలో మంత్రులు ప్రజల కోసం పనిచేయరా నాయన అంటే ఏకంగా భూములు కబ్జా పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారట. ఇక్కడ చూడు, ఇగో ఏకంగా పోలీసులు స్థానికులపై కేసులు పెడతా ఉన్నారట. పోలీసులను అడ్డు పెట్టుకొని స్థానికులు ఎవరైనా రివర్స్ మాట్లాడితే వాళ్ళ మీద కేసులు బనాయించే ప్రయత్నం పెడుతున్నారట. హైకోర్టు ఆదేశాలను కూడా పోలీసులు పట్టించుకుంటలేరట. మరి ఇంత దారుణంగా ప్రవర్తిస్తుర్రా? అంత పెద్ద మంత్రి ఎవరు మరి? అంత పెద్ద మంత్రి మరి ఎవరు ఉండొచ్చు? పోలీసుల మాటలు పట్టించుకోవట్లే. పోలీసులను కూడా లెక్క చేస్తలేరట. మరి అంటే ఆ మంత్రికి అంత పవర్స్ ఉన్నాయి. ఇక ప్రభుత్వంలోని ఓ కీలక మంత్రి రింగు రోడ్డు దగ్గరలో ఉన్నటువంటి భూమి పైన కన్ను వేశారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. గురువారం హైదరాబాద్లోని బీజేపీ ఆఫీస్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక కొండకల్ వెలుమల గ్రామాల మధ్య ఇక కొన్నేళ్లుగా 85 ఎకరాల బిలాదాకాల భూమి ఉందన్నారు. ఇక దానిపైన కొంతమంది వ్యక్తులు కన్నేశారని తెలిపారు. ఆ భూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు ఓ మంత్రి ప్రయత్నిస్తున్నారని కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఇక తమ దగ్గర పక్కా ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. ప్రజల భూములు కాపాడేందుకు భూమాత చట్టాన్ని తీసుకువచ్చామని అసెంబ్లీలో చెప్పిన మంత్రే ఇప్పుడు పేదల భూములను లాక్కుంటున్నారని ఆరోపించారు. చట్టంలోని లొసుగులను కూడా అడ్డం పెట్టుకొని ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం ఇక 85 ఎకరాల భూమి ధర వచ్చేసి 1200 కోట్ల నుంచి 1500 కోట్ల వరకు ఉంటుందని అన్నారు. చూసినావా? ఇక్కడ విషయం ఏంటంటే భూములను కాపాడడానికి భూమాత అనేటువంటి చట్టం తీసుకొస్తున్నాం.
అని అసెంబ్లీలో ప్రగల్భాలు పలికినటువంటి మంత్రే ఇవాళ 85 ఎకరాల మీద కన్నుబడిందట. అది దాదాపుగా 1200 నుండి 1500 కోట్ల విలువ చేసేటువంటి భూమి. అది రింగు రోడ్డుకు సమీపంలో ఉందట, రింగు రోడ్డు దగ్గరలో ఉన్నటువంటి భూమి. మరి ఆ మంత్రి ఎవరా? ఆ మంత్రి ఎవరు? ఇక ఆ భూముల్లో 3 తరాలుగా గిరిజనులు కబ్జాలో ఉండి వ్యవసాయం చేసుకుంటున్నారని కూడా వివరించారు. హక్కు కల్పించాలంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. ఈ నెల 8న కోర్టుకు వెళ్ళి ఇక ఆర్డర్ కాపీలు తీసుకొచ్చారని కూడా, ఆ భూముల్లోకి పోలీసులు అధికారులు వెళ్ళొద్దని కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఇక పోలీసులు లెక్క చేయడం లేదన్నారు. ప్రస్తుతం కోర్టుకు సెలవులు ఉండటంతో గత 3 రోజులుగా పోలీసులు అక్కడే ఉండి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని కూడా చూస్తున్నారని ఆరోపించారు. ఇంత జరుగుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇంటెలిజెన్స్ ఎందుకు సమాచారం ఇవ్వలేదని కూడా ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి చేతనైతే ఆ భూములను అక్కడి గిరిజనులకు పట్టాలు ఇచ్చి ఇక న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేశారు. బాధిత గిరిజనుల పక్షాన మొత్తానికి శుక్రవారం ఉదయం ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తామని కూడా రఘునందన్ రావు తెలిపినటువంటి అంశం. బాధిత గిరిజనుల పక్షాన మొత్తానికి శుక్రవారం ఉదయం ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తామని చెప్పినటువంటి రఘునందన్ రావు. ఇగో ఇది పరిస్థితి. ఏకంగా 1500 కోట్ల భూమి పైన మంత్రి కన్నుబడిందట. ఏంది మరి ఆ మంత్రి ఎవరా? ఆ మంత్రి మరి ఎవరై ఉంటారు? 1500 కోట్ల భూమి పైన మంత్రి కన్నుబడిందట. ఇది మరి ఏంది విషయం?